హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఇది నేను బర్త్డే కట్టుకున్న శారీ అనమాట అండి. ఈ చీరకి చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఎంత బాగుందని అడిగారు. ఇది బార్డర్ పైన టెంపుల్ వీవింగ్ వచ్చిందనమాట అండి. ఈ వీవింగ్ గురించి అని చెప్పి నేను ఈ బార్డర్ వేశాను. ఈ బార్డర్ గురించి చాలా 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 ఎంక్వైరీస్ వచ్చాయి. ఈ బార్డర్ గురించి అడిగినప్పుడు నేను ఇది వైట్ బార్డర్ తీసుకొని దీనికి మళ్ళీ సేమ్ కలర్ దొరకకపోతే డైయింగ్ చేయించాను అనమాట. శారీ కలర్ డైయింగ్ చేయించి ఇది బ్యాకింగ్ అంటారు కదా, ఇట్లా బ్యాక్ వేరే క్లాత్ వేసి ఈ విధంగా వర్క్ చేసి దీన్ని ఇట్లా బార్డర్ వేసాను అనమాట. ఇది చాలా చాలా కష్టం, కానీ కలర్ కూడా చాలా ప్రాబ్లం అయిపోయిందండి. కానీ వేసిన తర్వాత మాత్రం లుక్ చాలా చాలా బాగుందనమాట. దీనికి ఇది పళ్ళు ఈ విధంగా పింక్ పళ్ళు వచ్చింది. అయితే కుట్టు బార్డర్ రాలేదని ఈ బార్డర్ చాయిస్ చేశానమాట. నేను దానికి తీసుకున్నందుకు చాలా చాలా బాగుంది. అక్క ఏ విధంగా వేసావు, శారీకి అలా వచ్చిందా అని చాలామంది అడిగారు. కానీ కంచి పట్టుకి బార్డర్ ఇట్లా రాదు కదా, దీన్ని ఈ విధంగా ప్లాన్ చేశాను అనమాట. క్లియర్గా వీడియో పెట్టొచ్చు కదా అని మార్నింగ్ నా ఫ్రెండ్ కాల్ చేసింది నాకు. క్లియర్గా ఒకసారి పెట్టు, చాలా చాలా తర్జన పడిపోతున్నారు ఆ శారీ కోసం అని చెప్పేసి అని అన్నప్పుడు సరే దీనికోసం కూడా ఒకసారి వీడియో చేద్దాం. ఇది చాలా మంచి పళ్ళు వచ్చిందనమాట అండి. ఈ శారీ అయితే కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్కి గ్రీన్ కలర్ చాలా ఇష్టం అనమాట. అందుకే ఆయనకి ఇష్టమైన గ్రీను, నాకు ఇష్టమైన పింక్ రెండు కలిపి ఒక శారీ బర్త్డేకి నేను తీసుకోవడం జరిగింది. ఈ చీర మాత్రం చాలా చాలా నచ్చింది. సరే మీరు కూడా చాలామంది బార్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఏంటి అనేసి ఆలోచిస్తున్నారని చెప్పి క్లారిటీ కోసం ఈ వీడియో పెడుతున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.